టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ కలయికలో సినిమా రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి. నేడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు నందమూరి అభిమానులు ఇటు సామాన్య ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో సామాజిక బాధ్యతతో కూడిన పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి. ఈ సినిమా ప్రకటనలోనూ అదే ట్రెండ్ కొనసాగింది. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది అనే బలమైన కొటేషన్తో సినిమా థీమ్ ను రివీల్ చేశారు. ఈ ఒక్క లైన్ చూస్తుంటే బాలయ్య శైలి మాస్ యాక్షన్ కు కొరటాల మార్క్ సామాజిక సందేశం తోడంతున్నట్లుగా స్పష్టమవుతోంది. కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని, బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఒక పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కావడం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమా పట్టలేకపోతోంది. కొరటాల శివ తన ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక అంశాన్ని తీసుకొని దానికి కమర్షియల్ హంగులు అద్దుతారు. బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్ మరియు ఆయన డైలాగ్ డెలివరీకి కొరటాల రాసే పదునైన మాటలు తోడైతే థియేటర్స్ లో పూనకాలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది, సంగీతం ఎవరు అందిస్తారు అనే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నాయి. మొత్తానికి NBK 112 ప్రకటనతో టాలీవుడ్ లో కొత్త జోస్ మొదలైంది.